సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం గురించి, ఇజ్రాయెల్ దేశానికి ఉన్న శక్తి సామర్థ్యాల గురించి, ఇజ్రాయెల్ దేశం పట్ల దేవాదేవునికి ఉన్న ప్రణాళికలు ఏంటో మనం తరచూ వింటున్నాం. మొసాద్ అనేటువంటి ఆ యొక్క గూఢచార సంస్థ ప్రపంచవ్యాప్తంగా గూఢచర్యాన్ని అంతకు మించి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినటువంటి గొప్ప సంస్థ మొసాద్. అమెరికాకి గూఢచార సంస్థ ఉంది, దాన్ని సిఐఏ అంటారు. సిఐఏ కంటే చాలా శక్తివంతమైనది మొసాద్. అమెరికా దేశం అంటే అది అగ్రరాజ్యం, ప్రపంచంలో ఉన్నతమైన రాజ్యం. ఆ రాజ్యం కూడా, ఆ సిఐఏ కూడా మొసాద్ను ఫాలో అవుతుందంటే, మొసాద్ నుంచి టూల్స్ అండ్ టెక్నిక్స్ నేర్చుకుంటున్నాయంటే, ఆ టెక్నాలజీ అంతా కూడా మొసాద్ నుంచి నేర్చుకుంటుందంటే ఏ విధమైన అతిశయోక్తి లేదండి. అంత పవర్ఫుల్ మొసాద్. నిజంగా ప్రపంచంలో ఎవరినైనా టార్గెట్ చేసిందంటే ఖచ్చితంగా టార్గెట్ చేసినటువంటి వ్యక్తి తప్పించుకోవడం అసాధ్యం అండి. ప్రపంచంలో ప్రతి దేశము కూడా ఈ సీక్రెట్ ఏజెన్సీ అంటే మొసాద్కి భయపడి తీరుతుందండి. భయపడతారు. అంత శక్తివంతమైన మొసాద్ ఎలా ప్రారంభించబడింది, మొసాద్ ప్రారంభించబడడానికి కారణం ఏంటి అనేటువంటి విషయాలు మనం ధ్యానం చేద్దాం. జూయిష్ రిపబ్లిక్, ఎక్కువ యూదులు ఉండేటువంటి ఆ రాజ్యం, అసలు ఆ రాజ్యం ఎలా ఏర్పడిందో, ఆ రాజ్యానికి మూల కారణం ఎవరో, మూల పురుషుడు ఎవరో బైబిల్లో మన ఆన్సర్ చూస్తుంటాం. ఒక సుప్రసిద్ధ శాస్త్రవేత్త ఆయన ఈ ప్రపంచానికి ఎనర్జీకి ఒక ఫార్ములా ఇచ్చాడు. E=mc². అతను ఎవరంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ దగ్గరికి ఒక విలేకరులు అడిగాడట, వాట్ ఈజ్ బైబిల్ అన్నప్పుడు యూదుడు అనే మాట చెప్పాడట. బైబిల్లో యూదుడు గురించిన పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా ఉన్నాయండి. ఆ యూదుల మీద, యూదులను నాశనం చేయాలని ఎంతోమంది ప్రయాసపడ్డారు. వాస్తవానికి ఆ యూదులను నాశనం చేయాలని, యూదాజాతిని ప్రపంచంలో ఉంచకూడదని ఎన్నో తరతరాలుగా, ఎన్నో దశాబ్దాలుగా అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఇజ్రాయెల్ దేశానికి చుట్టూరు ఉన్నటువంటి సిరియా కావచ్చు, జోర్డన్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, లెబనాన్ కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ దేశం అసలు ప్రపంచంలో ఉండకూడదు, దాన్ని ఎలాగైనా నాశనం చేసేయాలి, ప్రపంచ పట్టణంలోంచి దాన్ని తీసేయాలనేటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది. ఇప్పుడు మాత్రమే కాదు, పురాతన కాలాల్లో అంటే క్రీస్తు పూర్వం కూడా అనేక మంది శత్రువులు ఇజ్రాయెల్ మీద యుద్ధాలు చేశారు, ఇజ్రాయెల్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడే కాపాడుతున్నాడు. ఆ దేశం యొక్క చరిత్ర ముగించబడాలంటే యేసుప్రభు రెండో రాకడ రావాలి. అప్పటి వరకు ఆ దేశాన్ని ఏ ఒక్కరు కూడా జయించలేరు, ఆ దేశాన్ని ఏ ఒక్కరు నాశనం చేయలేరు అనేటువంటి విషయాన్ని, బైబిల్ ప్రవచనాన్ని మీకు తెలియజేస్తున్నాను. మొసాద్ ఎలా ప్రారంభించబడిందని ఆలోచన చేస్తే, వాస్తవానికి మొసాద్ ఒక మిలిటెంట్ గ్రూప్ అండి. మనకు తెలుసు 1930 ఆ టైంలో, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ చాలా భయంకరమైన రీతిలో యూదుల్ని పొట్టన పెట్టుకున్నాడు. జూయిష్ పీపుల్ని గ్యాస్ ఛాంబర్స్లో వేసి చంపినటువంటి విధానం, 60 లక్షల మంది యూదుల్ని చంపాడు. భయంకరమైనటువంటి వ్యక్తి ఈ యొక్క హిట్లర్. ఆ టైంలో యాంటీ సెమిటిజం అంటే యూదుల మీద వ్యతిరేకత తీసుకొచ్చాడు. కానీ యాంటీ జూయిష్ మూమెంట్ని చాలా ఉధృతం చేస్తున్న ఆ పరిస్థితుల్లో అనేక మంది యూదుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నాడు. అనేక మంది యూదా స్త్రీలను భయంకరమైన రీతిలో గర్భాలను కోసేస్తూ చంపేస్తున్నాడు, పిల్లల్ని చంపేస్తున్న ఆ టైంలో ఒక గ్రూపు బయలుదేరిందండి. ఆ గ్రూప్ ఏం చేశారంటే హిట్లర్కు వ్యతిరేకంగా పోరాటం చేయటం, ఆ తర్వాత మాకంటూ ఒక స్వతంత్ర దేశం కావాలి, మేము కూడా ఒక స్వతంత్ర దేశాన్ని కలిగి ఉండాలని అక్కడి నుంచి వలస వచ్చేసారండి. పాలస్తీన్ అనేటువంటి దేశానికి వచ్చేసారు. అప్పటికి అక్కడ అరబ్బులు ఉన్నారు, అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు రానివ్వలేదు. వారు కూడా భయంకరమైన రీతిలో వీరిని హింసిస్తున్నారు. ఆ టైంలో వాస్తవానికి ఈ దేశం మాది, ఈ ఇజ్రాయెల్ దేశం మాది, మా దేవుడు యెహోవా మాకు వాగ్దాన దేశంగా ఇచ్చాడు, మా పితరులకు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వాగ్దాన దేశంగా ఇచ్చాడు. మా పితరులైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తు చెరలో సుమారుగా 430 సంవత్సరాలు ఉన్నప్పుడు మోషేని పంపించి మమ్మల్ని విడుదల చేసి కనాను దేశం అంటే ఇజ్రాయెల్ దేశాన్ని కానుగ్గా ఇచ్చాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం, ఇది మా దేశం, కానీ మేము చెదిరిపోయాం, మరలా మాకు ఇక్కడ స్థానం లేదని చెప్పి వీరందరూ కూడా స్వతంత్ర దేశం కోసం పోరాటం చేస్తూ వచ్చారండి. అరబ్బుల మీద పోరాటం చేస్తూ వచ్చారు. ఒక చిన్న గ్రూపుగా వారు తయారయ్యి, ఒక మిలిటెంట్ గ్రూపుగా తయారయ్యి ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు, అరబ్బుల మీద పోరాటం చేస్తున్నారు. అనేక మంది యూదుల్ని ఆ గ్రూప్లో చేర్చుకుని వారికి గన్ ఆపరేట్ చేయటం, ఆ తర్వాత వారిలో ఆ పోరాట పట్టుమను పెంచడానికి ఎన్నో ప్రయత్నాలు ఈ యొక్క మిలిటెంట్ గ్రూప్ చేస్తూ ఉంది. చిన్న గ్రూపుగా తయారైనటువంటి ఈ గ్రూప్ కొన్ని రోజులకి చాలా పెద్ద గ్రూపుగా మార్చబడింది. అనేక మంది కమిటెడ్ యంగ్ పీపుల్ ఇందులోకి వచ్చారు. వారందరూ కూడా పోరాటం చేస్తున్నారు.
ఆ తర్వాత మనందరికీ తెలుసు 1930 అయిపోయిన తర్వాత 1947 వరకు వారందరూ కూడా ఒక చిన్న గ్రూప్గా ఉన్నటువంటి వారు ప్రభుత్వం మీద పోరాటం చేశారు. ఇజ్రాయెల్కి ఒక ప్రత్యేకమైన దేశం కావాలని చెప్పి ద ఇజ్రాయెల్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ అనేటువంటి దాన్ని వారు వెలుగులోకి తీసుకొచ్చి దాని మీద వారు వర్కౌట్ చేస్తూ పోరాటం చేస్తూ వచ్చారు. వారికి ఇండిపెండెన్స్ వచ్చింది. బ్రిటిష్ వారి యొక్క దాడులకు ప్రతిదాడులు చేయటం, వారు తిరుగుబాటును తాళలేక నిజంగా ఇంగ్లాండ్ వార్ 1948లో ఆ దేశాన్ని విడిచిపెట్టి వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో ఐక్యరాజ్య సమితి UNO 181 తీర్మానం ప్రవేశపెట్టింది. ఇజ్రాయెల్ దేశం స్వతంత్ర దేశంగా ప్రకటించబడింది. ఇజ్రాయెల్ దేశం స్వతంత్ర దేశంగా ప్రకటించబడింది, కానీ ఆర్థికంగా బలిష్టంగా లేదండి. ఆర్థికంగా చాలా బలహీనంగా ఉంది. అప్పుడే ఫామ్ అయిందేమో కంట్రీ, ఆర్థికంగా చాలా చతికిల పడిన పరిస్థితిలో ఉంది. ఆ టైంలో అమెరికా ఇజ్రాయెల్కి హెల్ప్ చేస్తుందండి, ఆర్థికంగా, సామాజికంగా. ఆ తర్వాత ఆయుధాలు సరఫరా చేసే విషయంలో అమెరికా ఎంతగానో మోరల్ సపోర్ట్ ఇచ్చింది ఇజ్రాయెల్కి. ఆ తర్వాత మిడిల్ ఈస్ట్లో మనుగడ సాధించాలంటే తమకంటూ ఒక బలమైన రక్షణ వ్యవస్థ ఉండాలని ఇజ్రాయెల్ ఆశించిందండి. 1949లో హగానా గ్రూప్కి హెడ్ అయినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆర్డినేషన్ ఒక సంస్థని ఆయన ప్రారంభించారు. మిలిటెంట్ గ్రూప్ కాస్త సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆర్డినేషన్ విభాగంగా చేయటం జరిగింది. ఆ తర్వాత అది డెవలప్ చేస్తూ అందులో ఇంకా అనేక మందిని ఏర్పాటు చేసుకుంటూ 1951 మొసాద్ అనేటువంటి ఒక నామకరణం చేశారు. అధికారిక స్థాయిని కల్పించినట్లుగా మనం చూస్తుంటాం. మొసాద్ ఒక మిలిటెంట్ గ్రూప్. ఆ మిలిటెంట్ గ్రూప్ బాగా డెవలప్ అవుతూ అనేక మంది దానిలో ట్రైనింగ్ ఇస్తూ హగానా అనేటువంటి ఒక గ్రూప్ దానిలో ప్రధానమైన గ్రూప్గా ఉంది. హగానా గ్రూప్ నుంచి వచ్చారు, అందులో పోరాటం చేశారు, ఒక మూమెంట్ తీసుకొచ్చారు. ఆ మూమెంట్ కాస్త వారికి ఇండిపెండెన్స్ తీసుకొచ్చింది. ఇండిపెండెన్స్ అయిన తర్వాత 1951లో మొసాద్ అనేటువంటి గూఢచార సంస్థను వారు ప్రారంభించడం జరిగింది. ఈరోజు ప్రపంచం అంతా కూడా కుదిపివేయబడుతుందండి మొసాద్ యొక్క తెలివితేటలకి, మొసాద్ యొక్క జ్ఞానానికి, దాని గూఢచర్యానికి ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు. ఈవెన్ భారతదేశం కూడా ఇజ్రాయెల్ మీద ఆధారపడిందంటలో ఏదైనా సందేహం లేదండి. పాకిస్తాన్ అణ్వాయుధ పరీక్షలు చేస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో భారతదేశం, ఇజ్రాయెల్ కలిసి ఉమ్మడిగా ఒక ఆపరేషన్ చేశారండి. వాళ్ళు ఎటువంటి అణ్వాయుధాలు తయారు చేస్తున్నారు, ఆ పరీక్షల మీద నిఘా తీసుకొచ్చింది ఎవరంటే ఇజ్రాయెల్ దేశం. మొసాదే ఇన్వాల్వ్ అయింది. పాకిస్తాన్ వాళ్ళు అణ్వాయుధ పరీక్షలు చేస్తున్నారని బయటపెట్టింది మొసాదే. దాన్ని కుహాటా ప్లాన్ అని అంటారు. మీలో చాలామంది చదువుకున్న వారు తెలుసు. పాకిస్తాన్ అణ్వాయుధ పరీక్షలు చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ దేశం దాన్ని కనిపెట్టి కుహాటా ప్లాన్ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంత మాత్రమే కాకుండా పాకిస్తాన్ చేస్తున్నటువంటి అణ్వాయుధ పరీక్షల్ని బయటపెట్టింది ఇజ్రాయెలే. భారతదేశానికి చాలా హెల్ప్ చేసింది. ఆ తర్వాత మనం జాతక ఆలోచన చేస్తే 2015వ సంవత్సరంలో టర్కీని మన యొక్క ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు సందర్శించినప్పుడు, టర్కీకి వెళ్తా ఉన్నప్పుడు సెక్యూరిటీగా ఈ మొసాదే ఉందండి. మొసాద్ ఏజెంట్లే మన యొక్క భారత ప్రధానికి ప్రొటెక్షన్గా వెళ్ళినట్లుగా మన చరిత్రలో మనం చూస్తుంటాం. మన భారతదేశానికి వ్యవసాయం ఎలా చేయాలో, అదైతే డ్రిప్ ఇరిగేషన్ ఎలా చేయాలో, అనేకమైనటువంటి మెళకువలన్నీ కూడా మన మంత్రి స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి నేర్చుకుంటారు. అంత మాత్రమే కాదు, భారతదేశానికి కూడా గూఢచర్యాన్ని నేర్పుతూ ఉంది. ఆ తర్వాత డిఫెన్స్ సిస్టమ్లో అనేకమైన మెళకువలు నేర్పుతూ ఉంది ఇజ్రాయెల్. మీరు అవునన్నా కాదని ఇది నిజమండి. అంత మాత్రమే కాదు, వ్యవసాయ రంగంలో కావచ్చు, టెక్నాలజీ విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో భారతదేశానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంది ఈ యొక్క ఇజ్రాయెల్. మొసాద్ నిజంగా అనేక దేశాలకి ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, కానీ టెర్రరిస్టులకు మాత్రం సింహ స్వప్నం వలె అది పనిచేస్తూ ఉంది. కాబట్టి మరిన్ని వివరాలకై ఇప్పుడు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అనేకమైన విషయాలు, ప్రపంచంలో జరుగుతున్న అనేక విషయాల్ని బైబిల్తో పోల్చి అంత్యకాల సూచనలు, అంత్యకాల ప్రవచనాల గురించి ఈ ఛానల్లో మీకు చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్న దినాల్లో అనేకమైనటువంటి ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో మాట్లాడతాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.